రాంబాబు గారు అయ్యా నమస్కారం. ఫుల్ సంక్రాంతి సంబరాలు జైలుకి వెళ్ళి నుంచి వచ్చినా కూడా సంక్రాంతి సంబరాల టైప్ లో ఉన్నారు. కానీ ఇది క్రాస్ ఫైర్ సీరియస్ గా ఉంటుంది. మీ మీద పెట్టిన టైటిల్స్ లో కొన్ని గంట రాంబాబు, సంబరాల రాంబాబు, ఆంబోత్ రాంబాబు, కాంబాబు, దీంట్లో ఏ టైటిల్ మీకు బెస్ట్ సూట్ అవుద్ది అంటారు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి అరే మీరు ఏదో సింబల్ వేసుకొని ఈ మధ్య మీరు ఎక్కడ కనిపించ ఏంటి? నేను అంత ఇప్పుడు ఈ రోజు దగ్గరే చూసాను. పిచ్చన్నా నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. ఇది నాకు తెలిసి ఏంటది? జగన్మోహన్ రెడ్డి ఒకసారి క్లోజ్అప్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ వాళ్ళు రీసౌండింగ్ లెక్క. జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూ ఏదో ఉన్నాయి, చుట్టూరా నవరత్నాలు. నవరత్నాలు ఫెయిల్యూర్. చెడుకి చెడ్డోడికి డిఫరెంట్ తెలియదురా నీకు? థూ! నీ తల్లి ఇప్పుడే నీ దమాక్ మంచి పని చేస్తుందని చెప్పిన నీ కాల్. నవరత్నాల వల్ల మీకు ఓట్లు రాలేదు, ఓడిపోయారు. మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని నీకెందుకయ్యా అవన్నీ? నువ్వు నీ పని నువ్వు చూసుకో. విపరీతమైన కోరికలు ఉండవు సార్, నమ్మండి. నాకు రాజకీయం ఈజ్ ఎ ఫ్యాషన్. 30 ఏండ్ల సంధి తమ్మి సిగ్గు లజ్జ ఇడిచి కొంచెగా లెక్క బతికినా. 2024లో మీరు ఓడిపోయినప్పుడు ఎంత బాధ కలిగింది? జైలుకి వెళ్ళినప్పుడు ఎంత బాధ? వాట్ హ్యాపెన్? యు ఆర్ లుకింగ్ సో సాడ్ అండ్ బ్యాడ్. మీ అనేది చెప్పు ఆదాని అంటం కాదు, కానీ మొత్తం టోటల్ గా పార్టీ ఓటమికి అర్థం కానిటువంటి ఒక బచ్చగాన్ని అంటే చెడ్డీ మీద పడ్డారు అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి.